తెలంగాణ ఏమన్నా మీ అయ్యా జాగీరా, దాడులు చేస్తారా, రండి నా ఇంటి అడ్రస్ ఇదే. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు నిన్న ఓపెన్ ఛాలెంజ్ విసిరారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకి. అనవసరంగా రప్చర్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి, తెలంగాణ పట్ల కమిట్మెంట్ లేదంటున్నారు. కొండగట్టు అంజన్న టెంపుల్ కోసం 30 crores వెచ్చించి ఆ టెంపుల్ డెవలప్మెంట్కి ఇచ్చిన విషయం మర్చిపోయారా? అండ్ కబ్జాలని మాట్లాడుతున్నారు. అలాగే ఆంధ్రావాడు ఇక్కడ వచ్చి ఎలా సభలు పెట్టుకుంటాడు? మీ ఇందిరాగాంధీ గారు ఇక్కడ వచ్చి మెదక్ నుంచి కంటెస్ట్ చేసి గెలవలేదా? లేకపోతే రాహుల్ గాంధీ వయనాడు పోయి అక్కడి నుంచి గెలవలేదా? ప్రియాంక లేదా? మీరు చేస్తే ఒకటి, మేం చేస్తే ఒకటియా? రకరకాలుగా ప్రశ్నలు సంధించి కాంగ్రెస్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. బహుశా కాంగ్రెస్ బీఆర్ఎస్ ట్రాప్లో పడి ఉంటుంది. దీన్ని ఏంటంటే బీఆర్ఎస్ కూడా చాన్నాళ్ళు ఖాళీగా ఉండి ఎలా ప్రెసిపిటేట్ చేయాలి, ఎలా ఇగ్నైట్ చేయాలి, ఏదో ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలి అనే కార్యక్రమాన్ని చాలా అండర్ కరెంట్ లాగా తీసుకొస్తే ట్రాప్లో పడింది కాంగ్రెస్. బోన్లో చిక్కుకుపోయింది ఎలుక మాదిరి. సో ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ని ఇరిటేట్ చేశాయి. ఆయన నిన్న ఇచ్చి పడేశాడు. ఏమాత్రం మొహాట పడలా. బహుశా చాలా రోజులు దాచుకున్నారేమో, ఇన్హిబిషన్స్ అన్ని దాచుకొని నిన్న ఎవ్వరిని వదిలిపెట్టలా. పేరు నాకు ఇంక్లూడింగ్ సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరితో సహా, ప్రొఫెసర్ గారితో సహా అందరినీ ఆయన అడగాల్సిన ప్రశ్నలు అడిగారు, కడగాల్సిన విషయాలు కడిగేశారు. సో ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే గౌతమ్ ప్రసాద్ గారు. అలాగే మిరియాల రామకృష్ణ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే అండి. అండ్ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అలాగే కృష్ణతేజ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఏఐసిసి సభ్యులు కూడా. నమస్తే అందరికీ. డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న ఆయన మీ అయ్య జాగీరా అని మాట్లాడాడు కదా, అది చూసి వెళ్దాం కొంచెం అందుకోవటానికి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు కృష్ణతేజ్ గారు మీరు రాహుల్ గాంధీ వయనాడు పోవచ్చు, ప్రియాంక గాంధీ పోవచ్చు, ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి కంటెస్ట్ చేయొచ్చు, మీ తెలంగాణ నాయకులు తెనాలి నుంచి వచ్చి ఎంపీగా కంటెస్ట్ చేసి గెలవచ్చు. పవన్ కళ్యాణ్ వస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటండి? అభ్యంతరం ఏంటి? మీ అయ్య జాగిరా? ఆయన అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు వాసుదేవన్ గారు, ఇది మన అందరి జాగిరి, ఎవరి జాగిరి కాదు. ఇది భారతదేశం, అందులో తెలంగాణ. ఆయన పెట్టిన సభ టైమింగ్ ఏంటిది? నిన్న June 2, 2026 ఆయన పార్టీ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటాడు. ఆయన ఎప్పుడు పెట్టుకోవాలి మీరు చెబుతారా? ఆయన ఇష్టం అండి, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. ఇందులో ఆవేశం ఏం లేదండి. ఇప్పుడు ఆయన మాటలు స్పీచ్ ఇన్న తర్వాత మాకు కూడా క్లారిటీ వచ్చింది. అప్పటిదాకా మాకు కూడా ఎందుకు సభ పెడుతున్నారు అని ఒక అపో ఉండేది. మీకు బాగా గుర్తుంటే 2007లో ఆయన ఒక పార్టీలో రాజకీయాలు లేనప్పుడు, ఆయన ఇంట్లో సంఘటన జరిగినప్పుడు రివాల్వర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ హ్యాండిల్ చేయాలన్నప్పుడు ఆయన ఇంతే భావోద్వేగంగా మాట్లాడారు. మళ్ళీ అది నాకు నిన్న రాత్రికి అనిపించింది. అది అప్పుడు మీరు ఢిల్లీ ఇన్ఛార్జ్ అనుకోండి ఒక ప్రముఖ ఛానల్కి, నాకు గుర్తున్న మటుకు మేము అప్పుడు ఇంత యువ నాయకులం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో ఆయన భావోద్వేగం కనిపిస్తుంది. డెఫినెట్లీ ఆయన నోరు ఇంకెవరితోనూ మాట్లాడిపిస్తున్నారు తప్ప. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన వల్ల వ్యవస్థ అండి, ఒక ఏపీ పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వ్యక్తి కాదు. ఆ వ్యక్తి వ్యవస్థ సమగ్రతని, ఆ వ్యవస్థ పేరుని కాపాడాల్సిన బాధ్యత పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని. రేపు జరగరాంది ఏమైనా జరిగి ఉంటే నిన్న సభ ఎందులో ఎవరు, ఎందుకంటే మీకు అవునా కదన ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఆయనకి తర్వాత తలెత్తిన వివాదం తర్వాత కొన్ని అవాంఛనీయ శక్తులు, ఆ పేర్లు కూడా తీయరు, వాళ్ళు ఏ రకంగా ప్రేరేపించారు ఏంటి అని నిన్న హౌస్ మోషన్ అన్ని వివరించడం జరిగింది. దానికి అనుకూలంగా హైకోర్టు కూడా ఏం తీర్పు వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు సభ ఎవరెవరైనా పెట్టుకోమనండి కాదు, ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోమనండి ఉపసంహరించుకోపోనియండి, అది కూడా సరే ఓకే. కానీ ఏంటి అంటే అల్టిమేట్లీ టైమింగ్ అండ్ మోర్ ఓవర్ రాష్ట్రంగా మీకు లా అండ్ ఆర్డర్ కాపాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే మునావర్ లాంటి వ్యక్తులే తెలంగాణ సమాజంకు సభ పెట్టిపోయినారు. వాళ్ళని మనం ఏం ఆటంకం లేదు, శాంతి భద్రతలు కాపాడడం పంపించినాం. కానీ ఈయనకేంటంటే డెఫినెట్లీ ఆయన ఆ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది. అందుకే మా ముఖ్యమంత్రి గారు చాలా కూల్ గా ఆయన ఎక్కడ కూడా ఆయన తగ్గించకుండా ముందుకెళ్తున్నామండి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు ఎవరు ఎక్కడికైనా లేచి ఎక్కడైనా పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మీరు అవునన్న కారణం పీఆర్పీలో ఉన్నప్పుడు 2 సీట్లు వచ్చాయి తెలంగాణలో, ఒకటి నిజామాబాద్ లో, ఒకటి ఆదిలాబాద్ లో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉపయోగ ప్రచారం చేశారండి. అప్పుడు అబ్జెక్షన్ చెప్పినాము, అందరూ స్వాగతించినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయన వచ్చి ఆయన
సన్మానించినప్పుడు అందరు స్వీకరించినాం. పవన్ కళ్యాణ్ గారు కొట్టగట్టుకెళ్తా అన్నప్పుడు అంతే ఆహ్వానించినాం, అంతే 99 టీవీలో ఎంతే మాట్లాడుకున్నాం వీటి గురించి. ఇప్పుడే ఎందుకు వస్తుంటే కొంతమంది థర్డ్ పార్టీలు దీని వల్ల లాభపడాలనుకుంటున్నారు. ఆ థర్డ్ పార్టీల పేర్లు కూడా మనకు అవసరం లేదు. ట్రాప్ లో భయం ఎందుకండి? చెప్పండి, థర్డ్ పార్టీ పేర్లు చెప్పడానికి భయం ఎందుకు? మీరు అధికారంలో ఉన్నారు, మీరు కేసులు పెడతారు, మీకు ఏదైనా సాధ్యమే. ఇక్కడ చెప్పండి, ఆ పేర్లు చెప్పండి, మీకు ధైర్యం ఉంటే. లంచ్ మోషన్ ఉందని చెప్తున్నాం. ఆ ఒక ఎపిసోడ్ సోషల్ మీడియా అయిన తర్వాత, అది తీయకూడదు కాబట్టి, ఆ అయిన తర్వాత ఏ రకంగా అవాంఛనీయ శక్తులు సెంటిమెంట్ ప్రేరేపిస్తున్నారో మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ పోతుందని మనం చూడలేమండి. ఏదైనా చూడగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అండ్ డెఫినెట్ రాజకీయం చేస్తున్నారు. కానీ ఒక్క విషయం నేను అడుగుతాను, 99 సాక్షిగా, తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడున్నారు? అండ్ మోర్ ఓవర్ హరీష్ రావు గారు పొద్దున్న లేస్తే ప్రభుత్వం మీద పెడతారు. హరీష్ రావు గారు ఎక్కడ? మొత్తం బీఆర్ఎస్ పార్టీ కూడా వద్దు. హరీష్ రావు గారు దీనిపై ఏం స్పందించారు? ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక లైన్ అనేది అందరికీ తెలుసు. ఆ లైన్ లో మీకు హింట్ కూడా ఇచ్చాను. దీనికి అనుకూలంగా మీరు అనలైజ్ చేయండి, మీకు రూట్ దొరుకుతుంది. ఎందుకు చెప్తానంటే ఏదో మాట్లాడాలా, పవన్ కళ్యాణ్ గారికి అపో అయ్యాలా, లేదా ఇంకొకరి పైన వేయాలని కాదు. అల్టిమేట్లీ తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల తరపు నిలబడుతుంది. కానీ పక్క రాష్ట్ర వాళ్ళు, ఈ రాష్ట్ర వాళ్ళు అని వాళ్ళ అనే పరిస్థితులు కొంతమంది తీసుకొచ్చుకుంటున్నారు. అవి మంచిది కాదు. ఎవరు తీసుకొచ్చుకుంటున్నారు చెప్పండి. మీరు మొహమాటాలు ఎందుకు చెప్పండి, ముసుగులో గుద్దులాట ఎందుకు చెప్పండి. ఎవరు తీసుకొస్తున్నారు? ఆయన ఎవరి ట్రాప్ లో ఉన్నారు? మీరు ఎవరి ట్రాప్ లో పడ్డారు? మీరు క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు నేను రెండే మాటలు అన్నా, తెలంగాణ బీజేపీ లైన్ ఏంటి దీంట్లో, అండ్ మోర్ ఓవర్ హరీష్ రావు గారు ఎక్కడ? ఈ రెండు మాటలు నాకు జవాబు చెప్పండి వాసుదేవ్ గారు. ఫర్దర్ గా మనం మీకు మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్తే ఫిజిక్స్ ఆన్సర్ రాస్తారేందండి? మిమ్మల్ని అడుగుతున్నది, మిమ్మల్ని మీరు ఎవరి ట్రాప్ లో పడ్డారని అడుగుతున్నా. మ్యాథమెటిక్స్ మాట్లాడుతున్నాం మనం. ఫిజిక్స్ క్వశ్చన్స్ ఏం వేయట్లేదు, క్వశ్చన్ పజిల్ లేదు. వెరీ క్లియర్. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్న పార్టీ స్టాండర్డ్ బీజేపీది. హరీష్ రావు గారు ఎవరైతే ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు బీఆర్ఎస్ తరఫున స్టాండర్డ్ ఫర్ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు స్టాండర్డ్ మొత్తం ఫ్లోర్ లీడర్ కి. ఏదన్నా సరే ఒక ఓపెన్ గా అడుగుతున్నాం. ఇంత క్లియర్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పాలి కదండి. ఎందుకంటే పొద్దున్న లేస్తే మాకు ఆ వ్యవస్థతో మాట్లాడడం, దానికి అనుకూలంగా వాళ్ళ స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే మేము జన సైనికులను ఎక్కడ విమర్శించడం లేదు, జనసేనని విమర్శించడం లేదు, పవన్ కళ్యాణ్ విమర్శించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న కొన్ని అదృష్టమైన శక్తులు. నేను ప్రశ్న అడుగుతాను కృష్ణతేజ్ గారు, నేను ప్రశ్న అడుగుతాను. తెలంగాణ రావాలంటే పాస్పోర్ట్లు ఏమైనా కావాలండి? మీ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు. అందుకే అన్నా, ఇప్పుడు పాస్పోర్ట్ కాదు ఇది డెఫినెట్లీ తెలంగాణ అనేది పక్క రాష్ట్రం. తెలంగాణ అనేది 29వ రాష్ట్రం. ఇందులో పాస్పోర్ట్ ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు నివసిస్తుంది హైదరాబాద్, మీ స్టూడియో వెనకాల. పవన్ కళ్యాణ్ పాస్పోర్ట్ గారు ఎందుకండి? ఇప్పుడు ఆయన ఉన్నది హైదరాబాద్ లో. ఆయన ప్రతి వారం ఏపీ కంటే తెలంగాణలో ఎక్కువ ఉంటారు. ఇవి కాదు ముఖ్యం. అల్టిమేట్లీ ఎందుకు ఈ పదాలు వస్తున్నాయి, అది కూడా 12 ఏళ్ల తర్వాత ఎందుకు పదవులు వస్తున్నాయి? మొన్నటి కంటే సరే ఏదో విమర్శించే వాళ్ళం. ఆయన ఇష్టం అండి, నాకు అర్థం కాదు. మీరు టైం టేబుల్ ఇస్తారా జనసేనకి? మీరు ఇప్పుడు ఇచ్చి సబ్ పెట్టుకోండి, ఇవి మాట్లాడండి, మీరు రాసిస్తారా, స్క్రిప్ట్ ఇస్తారా? ఆయన ఇష్టం అండి అది. మేము టైమింగ్ ఆయన ఇష్టం అని కాదు, వ్యాఖ్యలు అంటున్నాం. ఇవే వ్యాఖ్యలు వ్యక్తికి ఉన్న. ఏం చేశారు ఆయన? ఏం వ్యాఖ్యలు చేశారు? మీరు రెచ్చగొడితే మాట్లాడాడు ఆయన. అప్పటిదాకా కామ్గానే ఉన్నారు కదా. ఎలా హ్యూమిలియేట్ చేశారు గడిచిన వారం రోజులుగా ఆయన్ని? వాసుదేవ్ గారు, సరే మీరు అన్న పాయింట్ కి వస్తాయి. ఎవరు రెచ్చగొట్టారు ఇందులో ఎవరైనా పోయి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడాలని చెప్తున్నామా? ఏపీ తెలంగాణ విషయాలు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు? అసలు అక్కడ కోనసీమ ఎండిపోతే తెలంగాణ సమాజం కళ్ళుబడుతున్నాయని, లేదా క్యాబ్ డ్రైవర్ విషయంలో ఎక్కడ స్పందించలేదు అధికారికంగా. ఈ రోజు ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి అంటున్నా. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? అదే టైమింగ్ ఏంటి? అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు జూబ్లీహిల్స్ ప్రచారం కూడా రానప్పుడు కూడా మేము ఏమనలేదు, ఆయన వ్యక్తిగత పార్టీ, ఆయన ఇష్టం అని. కానీ అల్టిమేట్లీ ఈ రోజు అధికారం ఉన్న పార్టీ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తుంటే ఆయన శాంతి భద్రతలు కానీ, ఆయన హోదా కానీ విఘాతం కలకు చూడాలి కదండి. ఎందుకంటే మాకు పక్క రాష్ట్రంతో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ సఖ్యత కావాలి. అల్టిమేట్ గా ఫైట్ వద్దు, నువ్వెంత అంటే నువ్వెంత అని కాదు. మా సీఎం గారు చెప్పింది కూడా అదే, సామరస్య పూర్వకంగా పోదాం, రాజకీయాలు చాలా టైం ఉందన్నారు. దానికి అనుకూలంగా నా లైన్ కూడా ఉంది. కాబట్టి 2 పాయింట్లు మీరు తీయాలి. తెలంగాణ బీజేపీ స్టాండ్, హరీష్ రావు గారు స్టాండ్ ఏంటి? ఒకసారి శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, వైసీపీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విషయం ప్రస్తావన కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలాగే ఈ తరహాలోనే మాట్లాడారు. బేసిక్గా వాళ్ళకి ఆ లైన్ అదే అనేది. అంతకు ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశం కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారతంలోకి వచ్చి వైనాడులో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది. ఆంధ్ర ప్రజలు కాదా గెలిపించింది? అప్పుడు ఆ రోజు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున
ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? కాంగ్రెస్, మీరు చెప్పే వైసీపీ కాంగ్రెస్ నాయకులు, నేను దగ్గరుంటున్నా మంగళగిరి దగ్గర ఇప్పటవరే గ్రామంలో కాంగ్రెస్ దిమ్మల్ని కూలిస్తే మీ కాంగ్రెస్ దిమ్మలకి నేను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడింది, నేను తిరిగి దిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టింది మేము, మీ కాంగ్రెస్ దిమ్మలు. మీరు కూర్చోబెట్టి మమ్మల్ని గురించి మాట్లాడతారా? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ, ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ కానీ, ఐ హోప్ యూ వుడ్ రెస్పాండ్. రైట్. శేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఉటంకించారు. సో మళ్ళీ అంటే మీరు కూడా ఇప్పుడు ఈ కుట్రో లేకపోతే ఈ కాన్స్పిరసీ థియరీలోనో మొత్తం ఈ వ్యూహంలో మీరు కూడా ఏమైనా పాలు పంచుకుంటున్నారా? నమస్తే వాసుదేవన్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఈ కుట్రలు, కుతంత్రాలు, ప్యాకేజీలు, ప్రాంతీయ విద్వేషాలు రేకొట్టడాలు, కులాల మధ్య చిచ్చు రేపడాలు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. మిగిలిన వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో, మిగిలిన వాళ్ళ మాటలు ఏంటో అవి కూడా ఇరు రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా స్పష్టంగా గమనిస్తా ఉన్నారు సార్. సార్ నాకు అర్థం కాని విషయం, పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అధిక శాతం ఆయన బాధలు, ఆయన కష్టాల గురించే మాట్లాడతారు తప్పిస్తే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడాడు సార్? ఆయనకైనా కష్టాలు ఉన్నాయి. కార్పొరేటర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో నలిగి 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 వచ్చిన వాళ్ళే, ఎన్నో అవమానాలు పడి వచ్చిన వాళ్ళే. కానీ ఈయనకు ఒక్కడికి ఏంటో సార్ స్పెషల్ రైట్స్ ఉన్నట్టుగా నన్ను అలా అన్నారు, నన్ను ఎలా అన్నారు. ఈయన ఎవరినైనా తిట్టొచ్చా? ఈయన ఆంధ్రప్రదేశ్ లో నాకు నిజంగా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఈయన రాష్ట్ర ప్రజలకి, మానవులకి అతీంద్రుడిలాగా ఫీల్ అవుతున్నాడేమో అనిపించింది సార్. ఎందుకంటే ఇతను ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కొడకల్లారా చెప్పులతో కొడతా, చాటలతో కొడతా, తోలు తీస్తా, తాట తీస్తా. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న తర్వాత కూడా వాళ్ళ అధికార ప్రతినిధులు ఎవరైనా ఆయన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, నాలుకలు కత్తరిచ్చేస్తాం, ఇవన్నీ వాళ్ళే మాట్లాడతారు సార్. ఆయన కొడకల్లారా అన్న వాళ్ళల్లో ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా, మైనార్టీలు లేరా, రెడ్లు లేరా, కమ్మలు లేరా, బ్రాహ్మణులు లేరా, వైశ్యులు లేరా? మరి అప్పుడు ఎందుకు ఆయన కులం గుర్తురాలేదు? నిన్నెందుకని చెప్పేసి కుల ప్రస్తావన తీసుకొచ్చాడు సార్. సో ఆయన ఒక్కడే అతీంద్రియుడా? ఆయన ఎవరిని ఏమైనా తిట్టొచ్చు, జనసేన పార్టీ వాళ్ళు ఎవరిని ఏమైనా తిట్టొచ్చు, కానీ ఆయన గురించి ఎవరు మాట్లాడకూడదా? అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది సార్? నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం సార్. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పి అతను మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్ లో. అది ఎంత పెద్ద వివాదం! దాని మీద ఎన్ని కేసులు పెట్టాలి? మేము ఎన్ని రకాలుగా దాడులు చేయాలి? అయితే అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేశామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దున్న లేస్తే గోండాలు అంటారు సార్. ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గోండాలు అయితే నువ్వు కొడకల్లారా అన్న నెక్స్ట్ డే మేమే అధికారంలో ఉన్నాం, నువ్వు ఆంధ్రలో తిరగలిగేవాడువా? నెక్స్ట్ డే నీ మీద కనీసం చిన్న ఘాటు పడిందా? నీ గురించి ఎవరైనా పరుషంగా తిట్టారా? నిన్ను దాడులు చేస్తామని ఎవరైనా బెదిరించారా? కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ సింపతి రాజకీయాలు ఏంది సార్? ఈ సింపతి రాజకీయాలు ఏంది? మగాటి రాజకీయాలు చేయండి. నన్ను కొడతా అన్నారు, నన్ను దాడులు చేస్తా అన్నారు. ఏ చిన్నపిల్లడు చాక్లెట్లకు కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంది సార్ ఈ పంచాయతీ. చిన్నపిల్లడు చాక్లెట్లకు కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంది. సోనియా గాంధీ గారితో ఢీ కొట్టి 18 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ సింపతి రాజకీయాల నన్ను కొడతా అన్నారు, నన్ను తిడతా అన్నారు, నన్ను బెదిరిస్తా అన్నారని. వాట్ ఈస్ దిస్? నువ్వు ఈ రోజు అధికారంలో ఉన్నావు. సింపతి ఎక్కడ అన్నారు? మీ అయ్య జాగిరా అని అడిగాడు. ఆయన సింపతి రాజకీయాలు ఏం ఆడలేదే. మీ అయ్య జాగిరా, నేను ఇక్కడే ఉంటాను, నా అడ్రస్ ఇదని కూడా చెప్పాడు. వీలైతే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళి కలవచ్చు. సార్ ఒక విషయం సార్, తెలంగాణ అంటే నేనైతే వెళ్ళలేదు సార్. ఎక్కడ జరిగింది ఈ విషయం? తెలంగాణలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు సార్. వాళ్ళు ఎవరిని 12 సంవత్సరాలు అయింది సార్. నేను కూడా గడిచిన 2023 వరకు నేను తెలంగాణలో ఉండేవాడిని సార్. 2023 వరకు తెలంగాణలోనే ఉండేవాడిని. తెలంగాణలో వ్యాపారం చేసుకుంటే ఉండేవాడిని. అది కాకుండా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటే ఏరియాలోనే ఉండేవాడిని నేను. మరి నా మీద ఎవరు తెలంగాణ వాళ్ళు అందరూ నాతో బాగానే ఉండేవాళ్ళు, ఎవరు నా వ్యాపారాన్ని డిస్టర్బ్ చేయలేదే. నన్ను ఎవరు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పలేదే, ఇక్కడ ఉండొద్దని ఎవరు చెప్పలేదే. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పారు ఇక్కడ ఉండొద్దని? సార్ ఒక విషయం సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంశం తీసుకున్నాం సార్. సరే, అది కూడా చూద్దాం. ఆయన మాట్లాడారు, దాని గురించి కూడా మాట్లాడారు. అది చూసి చూసి మీ దగ్గరకు వద్దాం. మీరే మాట్లాడతారు ఒకసారి. ఆయన ఏం మాట్లాడారు ప్రొఫెసర్ గారి గురించి? అది కూడా ఒక అనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది
మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడ ఉంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు ఒక హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంసం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా? మేము పీకలు పోయినా పర్లేదు, పీకలు కోసుకుంటాం కానీ భయం అయితే మాకు రాదు. నేను సార్ ఒక విషయం సార్ ఈయన 32,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నప్పుడు వాలంటీర్ల మీద సార్ వీళ్ళు డేటా చోరీ చేసి వాలంటీర్లే మిస్సింగ్ చేస్తున్నారు ఆడపిల్లల్ని అన్నట్టుగా మాట్లాడినప్పుడు మరి ఆయన మీద ఏం కేసులు పెట్టాలో మేము బాధపడకూడదా? కేంద్ర ప్రభుత్వం అప్పుడు కానీ ఇప్పుడు కానీ మీకు బాగా దగ్గర కదా, మాట్లాడొచ్చు కదా అమిత్ షా గారితో. ఒక్క నిమిషం మేము మాట్లాడకూడదా? ఈయన విషయం చెప్తున్నాడు, ఈయన మేము ఖండించకూడదా? మేము బాధ కూడా పడకూడదా? ఈయన బాధపడవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న మాటకి ఆయన మెల్లో కండువ వేసి వైఎస్ఆర్సీపీ కండువ వేసి పేటీఎం అని చెప్పి ఒక మేధావిని మాట్లాడొచ్చు. మేము ఏదన్నా అంటే మాకు చెప్పులు చూపిస్తారు, ఈయనకు చూపించకూడదు. మేమేమన్నా అంటే మమ్మల్ని తిట్టొచ్చు, కానీ ఎవరినైనా వచ్చి తిట్టకూడదు. సార్ ఇంకో విషయం సార్, ఇది ఎక్కడెక్కడ చినికి గాలివాన అయిందంటే చెప్తున్నాను సార్, ఈ జనసేన పార్టీ వల్ల అతి వల్లే సార్ ఇది చిలికి ప్రాంతీయ వివాదాల వరకు వచ్చింది. సో ప్రెస్ క్లబ్ లో వాళ్ళు మాట్లాడారు, పోలీసులు కేసులు పెడతాన్నారు, అక్కడితో వివాదం అయిపోయింది. కానీ నెక్స్ట్ డే సంపత్ నాయక్ అనే అతన్ని కూర్చొని ఏం మాట్లాడారు సార్ తెలంగాణ వాళ్ళ గురించి? ఇంకోటి పాషం యాదగిరి గారి గురించి మాట్లాడారు సార్. పాషం యాదగిరి గారు దామోదరం సంజీవయ్య గురించి నాకు చెప్పారు, నేను మాట్లాడారు. ఆయన చెప్పారు, మీరు మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. ఏమైంది స్మారక భవనం ఏమైంది? దామోదరం సంజీవయ్య స్మారక భవనానికి కనీసం భూమి పూజ అయినా చేశారా? ఈయన మాటలు ఎలా ఉంటాయంటే సార్, మీకు ఒక బిట్టు సార్, నిన్న వందే మాతరం గురించి మాట్లాడారు సార్. ఎంత హిపోక్రసీ ఉంటుందో నేను చెప్తాను సార్. ఈయన మాటల్లోనే వందే మాతరం గురించి మాట్లాడుతూ వీళ్ళు వందే మాతరం కూడా మాట్లాడుతున్నారు సార్. సరే ఈయన ఎవరో తెలుసా సార్? ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకుడు, అదే విధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ సార్. ఈయన మాటలు ఒకసారి వినండి. సమస్య ఏంటి? ఎందుకు పాడాలి? వందే మాత్రం పాడకపోవడానికి కారణం భూమికి వందనం చేస్తున్నా, ఈ భూమి నేను దేవుడికి చేస్తున్నానండి, నేను అల్లాని చేస్తున్నాను. నేను భారతదేశం యొక్క జెండాని సైల్యూట్ కొట్టడానికి కూడా కొంతమంది నిరాకరిస్తున్నట్టుగా చూస్తాను. చూసారా సార్? రైట్, వందే మాత్రం మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఒకసారి మిరియాల రామకృష్ణ గారు సార్, వందే మాత్రం పాడను అన్న వ్యక్తి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ సార్. ముందు మన ఇల్లు కాదు సార్ శుభ్రం చేసుకోవాలి, ముందు మన కూటమిలో వందే మాత్రం పాడను అన్న వ్యక్తుల గురించి మాట్లాడాలి కదా సార్. మన దగ్గర మాట్లాడడం సార్. ఉన్నారు కదా, ఆయనకి సజెస్ట్ చేయండి, అడగండి, వెళ్ళి మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కడిగేయండి అవన్నీ. ఒకసారి మిరియాల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్ళే ముందర జనసేన అధికార ప్రతినిధి తెలంగాణలో పోటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి చూద్దామండి. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోనా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. రైట్, రామకృష్ణ గారు, ఎందుకంటే అంత చేటు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రెస్పాండ్ అయింది. మినిస్టర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ కూడా వారి వాచాలత్వ ప్రకటన చేసుకున్నారు. వాస్తవానికి అంటే సరే కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, దాన్ని కూడా చెప్పాలి. జూన్ 2 అనేది అదంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, బీజేపీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, ఎంఐఎం వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, జనసేన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే ఏం తప్పు వచ్చిందని. నేను ఒక తెలంగాణ యువకుని, ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఉన్నా. నాకు పవన్ కళ్యాణ్ గారు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం సీట్ ఇచ్చారు. మేము సెలబ్రేట్ చేసుకోవడానికి జూన్ 2 రోజు మేము సభ ఏర్పాటు చేసుకున్నాం. ఆ టైమింగ్ కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారండి.
ఇంకో క్వశ్చన్ అడిగారు, ఎవరో మాట్లాడిస్తున్నారు అని మాట్లాడారు. అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైందండి? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మాటల గురించి మాట్లాడినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేన ఉంది. మేము ఆ రోజు క్షమాపణ చెప్పండి లేకపోతే ఉపసంహరించుకోనంటే ఆయన ఉపసంహరించుకోవడం అయిపోయింది. నేను రోజు అడుగుతా ఉన్నా, మరి వీళ్ళు ఇది కుట్ర కోణం ఉందనుకోండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఎవరైతే ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయమనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిస్తున్నారంటే ఏ పరిణామాల వల్ల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడినప్పుడు కూడా మాట్లాడాల పవన్ కళ్యాణ్ గారు. మేమే మాట్లాడినాం, సార్ మీరు మాట్లాడిన తప్పు ఉపసంహరించుకోండి అని చెప్పినాం. చట్టం మీద కొంతమంది ఇంకా నమ్మకం ఉన్న వాళ్ళు అక్కడ కేసులు పెట్టారు, అది తప్పు కాదు కదండి. వెళ్ళి దాడులు చేసినావా? లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని డెరాగేటరీగా కామెంట్ చేసినావా? లేదు కదా. అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని ఆంధ్ర వాళ్ళని తిట్టుకుంటూ వైషమ్యాలని, ఇప్పుడు నేను కూడా తెలంగాణ యువకునే కానీ మాట్లాడే భాష ఉంటుందండి. తెలంగాణ ఆంధ్ర మధ్య వైషమ్యాలు సృష్టించుకుంటూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన తర్వాత నేను కూడా ఆ ప్రెస్ మీట్లో ఉన్నా, మేము ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానాలు చెప్పినాం. అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం? ఇవన్నీ తీసుకోవాలి. నిజంగా ఇదంతా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పండి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమని చెప్పండి. కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నారు కదా. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, ఎందుకు జనసేన తెలంగాణ కంటే నేను కాంగ్రెస్ ప్రతినిధిగా అడుగుతా ఉన్నాను, ఉస్మానియా విద్యార్థి నాయకుడిని, ఎందుకు మీరు మానవతా రాయ్కి సీట్ ఇవ్వలేదు? తెలంగాణ కాంగ్రెస్ విద్యార్థి నాయకులకు సంబంధించి మానవతా రాయ్కి ఎందుకు సీట్ ఇవ్వలేదు? దుర్గం భాస్కర్కి ఎందుకు సీట్ ఇవ్వలేదు? బాలలక్ష్మికి ఎందుకు సీట్ ఇవ్వలేదు? చరణ్ కౌశిక్ యాదవ్కి ఎందుకు సీట్ ఇవ్వలేదు? దరువు ఎల్లన్నకి ఎందుకు సీట్ ఇవ్వలేదు? వీళ్ళంతా విద్యార్థి నాయకులు, ఉద్యమ నాయకులు, వీళ్ళకి సీట్లు ఇవ్వరు. కానీ జానారెడ్డి కొడుకులిద్దరికి ఎంపీ సీట్ వస్తుంది, ఎమ్మెల్యే సీట్ వస్తుంది. బాల్మూర్ వెంకట్ వాళ్ళ తాత మినిస్టర్ కాబట్టి ఆయనకి సీట్ వస్తుంది. అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ తండ్రి కాంగ్రెస్ లీడర్ కాబట్టి సీట్ వస్తుంది. ఈరోజు తెలంగాణ ఆకాంక్షల కోసం విద్యార్థి నాయకులు, ఉద్యమకాయలు వచ్చిన తెలంగాణలో ఇక్కడ ఉన్న పార్టీలు ఎవరికి సీట్లు ఇస్తున్నాయి? పెట్టుబడిదారులకు సీట్లు ఇస్తున్నాయి. ఎవరికైతే రాజకీయ వారసత్వం వాళ్ళకి సీట్లు ఇస్తున్నాయి. మాలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్నాయా? మా పార్టీ నాకు సీట్ ఇచ్చింది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన బీజేపీ అలయన్స్ నాకు సీట్ ఇచ్చింది. అదేవిధంగా సంపత్ నాయక్ సీట్ ఇచ్చింది, లక్ష్మణ్ గౌడ్కి సీట్ ఇచ్చింది, మాలాంటి యువకులకు సీట్ ఇచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణకు జనసేన పార్టీ అవసరం. తెలంగాణ ఆకాంక్షలతో, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలతో, తెలంగాణ విద్యార్థుల ఆకాంక్షలతో పనిచేస్తున్న జనసేన పార్టీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్గా మేము ఉండమని వచ్చింది. ఈ నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఆ విషయమే చెప్పారు. నేనేది సీఎం అవడానికి రాలేదు, ఇంకోటానికి రాలేదు, నా వాళ్ళని గెలిపించుకోవడానికి వచ్చారు. ఆ నా వాళ్ళనే వాళ్ళు ఎవరు? తెలంగాణ వ్యక్తులం, మేము తెలంగాణ యువకులం. దమ్ముంటే వీటి గురించి మీరు మాట్లాడండి. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉంటారు అనమాట. నువ్వెవడు ఈ సమాధానం చెప్పండి. ఇంతమంది విద్యార్థి నాయకులకి మీరు సీట్లు ఇవ్వకుండా జానారెడ్డి కొడుకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడి చూద్దాం. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి. నీ అయ్య జాగిరి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి. గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. సో అది ఆయన మాట్లాడు. ఇన్ని రోజులు ఇప్పుడు గద్దర్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పాల. ఆ విషయాన్ని గద్దర్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నేను పవన్ కళ్యాణ్ జేబులోకి వెళ్ళి జేబులో డబ్బులు తీసుకునే అంత నాకు సాన్నిహిత్యం ఉందని చెప్పారు. అది వాళ్ళిద్దరం మంచిది. ఇంకోటి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే అనిరుద్ధ్ రెడ్డి పక్కన పెట్టుకుని మాట్లాడుతాను. నేను ఇప్పుడు చాలా మంది విద్యార్థి నాయకులు, మానవతా రాయ్ అనే వ్యక్తి 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, ఈ రోజు దిక్కు మొక్కలేదు కాంగ్రెస్ పార్టీలో. ఆయనకి అనిరుద్ధ్ రెడ్డి ఎవరండి? 2014లో తెలంగాణకు వ్యతిరేకంగా లెట్టించిన వైసీపీలో పనిచేసిన వ్యక్తి. 2014లో అతను వైసీపీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తులు పక్కన పెట్టుకుని తెలంగాణ నుంచి మాట్లాడడానికి ఏమనిపిస్తుందండి? రేవంత్ రెడ్డి ఏ ఉద్యమంలో పాల్గొనని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీయే ఒక దరిద్రమైన పార్టీ. తెలంగాణ 1200 మంది బలిదానాలు చేసి 2004లో మీరు సెంట్రల్ మేనిఫెస్టోలో పెట్టారు తెలంగాణ ఇస్తామని. 2014 వరకు 10 సంవత్సరాలు మీకు తెలంగాణ ఇవ్వడం చేత కాలేదా? 1200 మంది బలిదానాలు చేసుకున్న తర్వాత మాత్రం మీకు మేము సాధించుకున్నాం తెలంగాణ. మీరేమి భిక్ష ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఈ రోజు తెలంగాణకి క్షమాపణ చెప్పాల్సింది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ తప్ప పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్యాయం చేసినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తెలంగాణని వ్యతిరేకించినా? ఏ రోజు వ్యతిరేకించలేదు కదండి. తెలంగాణ అంటే ఇంక గుండెలో పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడడానికి తలా తోకుండదు. నేను ఇప్పుడు ఈ సామాజిక నాయకం ఉందా ఈ ప్రభుత్వంలో, లేకపోతే విద్యార్థి ఉద్యమ నాయకులకి ఏమన్నా అవకాశం ఇస్తున్నారా? ఏదో శ్రీకాంతాచార్య మధ్యకి ఒక చిన్న బోర్డు మెంబర్ ఇచ్చారు. బోర్డు మెంబర్ అండి ఆమెకి ఇవ్వాల్సింది. ఆమె స్థాయి అదే అండి. ఎలాంటి పరిపాలన చేస్తా ఉన్నారు? ఈ రోజు మీరు నిరుద్యోగులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు, రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఉద్యోగులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు, సూపర్ 6 పరిస్థితి తెలియదు. తెలంగాణ ఒక
దారుణమైన పరిస్థితులు ఈ రోజు ఉంది. అది దాని మీద దృష్టి పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు సభ మీద దృష్టి పెడితే ఏమొస్తుందండి? నేను ఇంకోటి అడుగుతా ఉన్నాం, వైసీపీ అధికార ప్రతినిధి చాలా పెద్ద మాట్లాడారు. అసలు నాకు ఒక చిన్న క్వశ్చన్ అండి. అసలు ఇది తెలంగాణకు సంబంధించిన విషయం, తెలంగాణలో మా పార్టీ ఉంది కాబట్టి నన్ను పిలిచారు. వైసీపీ అధికార ప్రతినిధి ఎందుకు పిలిచారు నాకు అర్థం కాలేదు. సరే పిలిచారు, మీరు ఒక ఉద్దేశంతో పిలుచుంటారు. ఎందుకు పిలుచుంటారు అంటే ఆంధ్ర ప్రజలు ఎక్కడ కూడా ఉంటారో తెలంగాణ ఆంధ్ర ప్రస్తావన చేశారు పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ఆ పేరుతో శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడారు ప్లీజ్ 2 నిమిషాలు మాట్లాడితే మొత్తం నేను అడిగిన చాలా ప్రశ్నలు ఉన్నాయి. నా ప్రశ్న అనేది మీరు సమాధానం ప్లీజ్ నేను మాట్లాడిన ప్రతి ప్రశ్నకి ఒక 10 ప్రశ్నలు ఉన్నాయి. 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి, దయచేసి సమాధానం చెప్పండి. ఈ విధమైన పాయింట్ కరెక్ట్ కాదు మీకు. మీరు మాట్లాడే కంప్లీట్ చేయాలా? నేను క్వశ్చనే కంప్లీట్ చేయలేదండి. నేను క్వశ్చనే కంప్లీట్ చేయాలా? శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకొక పార్టీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఒక 5 ప్రశ్నలు ఉన్నాయి, 5 ప్రశ్నలు రాసుకోండి, ఒకేసారి సమాధానం అంటే ప్లీజ్ దయచేసి. నేను ఏమంటున్నా అంటే సరే మీరు ఏం పెట్టారంటే ఆంధ్ర ప్రాంతాన్ని రిప్రజెంట్ పార్టీని నేను పెట్టలేదండి, ఆయన అన్నారు. నేను ప్రజలు రిప్రజెంట్ చేసినప్పుడు ఏమైనా డిబేట్లోకి వచ్చి ఏమనాలి? రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి సరే పవన్ కళ్యాణ్ తిట్టే తప్పలేదు, ఆంధ్ర ప్రజల్ని నోటికొచ్చినట్టు తిట్టారు. ఇక్కడున్న విగ్రహాలు వైఎస్ఆర్ విగ్రహాలని ఎన్టీఆర్ విగ్రహాలను తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేస్తే ఆంధ్రాలో పడేసి తిట్టారు. వీళ్ళకి సిగ్గుందా వైసీపీ నాయకులకి? ఆంధ్ర ప్రజలను తిరుగుతుంటే ఆంధ్ర విగ్రహాలను తీసుకెళ్లి దాంట్లో పడేస్తామంటే ఏ రోజున రెస్పాండ్ అయిన మనం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అయిందా? ఆంధ్ర ప్రజల మీద ఉన్న గౌరవం మీకు అది. ఆంధ్ర అంటే గౌరవం ఉంది మీకు, అది మీ గౌరవం లేదు. ఆంధ్ర ప్రజలు అంటే ఆంధ్ర అంటే గౌరవం. ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతారు? అరే తెలంగాణ ప్రజలు కాదు, నేను తెలంగాణలో కొంతమంది మేధావులు, కుహానా మేధావులు, కుహానా జర్నలిస్టులు ఈ రోజు ఆంధ్ర ప్రజలు తప్పుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొనడం తప్పు కాదని మీరు మాట్లాడాలా? ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ ప్రజల గురించి మాట్లాడినా అని అడుగుతారు. పవన్ కళ్యాణ్ ప్రజల గురించి మాట్లాడింది కాబట్టి మీకు 2024లో 11 సీట్లు వచ్చినాయి. వైసీపీ స్టాండ్ ఏంటి అసలు ఈ విషయం మీద? వైసీపీ స్టాండ్ ఉండదు. పవన్ కళ్యాణ్ నేను తాట తీస్తా తోట తీస్తా అని జనసేన అధినేత అన్నాడంటే ఎప్పుడు అన్నాడు? మీ కొరాలని పేరు నాని బ్యాచ్ అంతా వచ్చి వాళ్ళే మినిస్టర్లు అయ్యింది, డిరాగేటరీ మాటలు మాట్లాడి మేము పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ తీసుకోకపోతే మీ ప్రభుత్వంలో మేము ఆ భాష వాడినాం కానీ మా మీద భాష వాడిన తర్వాత వాడినాం కానీ. ఆంధ్ర పార్టీగా వస్తే, ఆంధ్ర పార్టీకి డిబేట్ వస్తే తెలంగాణలో కొంతమంది కోహానా మేధావులు విగ్రహాలను తీసుకెళ్లి ఆంధ్రాలో పెట్టుకోమని చెప్పారు. ఆంధ్ర ప్రజలు తిట్టారు. ఆంధ్ర ప్రజలు దాని గురించి మాట్లాడండి. ఒక తెలంగాణ నేను మాట్లాడతా. రామకృష్ణ గారు ఒక నిమిషం అండి. లేక్ కబ్జా మీద కూడా ఆరోపణలు చేస్తే దానికి ఆయన స్పందించారు పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి అది కూడా చెరువు కబ్జా చేశారని ఆయన మీద అభియోగం మోపితే ఆయన మాట్లాడారు. అది కూడా చూద్దాం ఒకసారి. వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తా. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, ఇదంతా బీఆర్ఎస్ కాన్స్పిరసీ. మీ ట్రాక్లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పడింది. గేమ్ మీరు ఆడిస్తున్నారు, స్క్రిప్ట్ మీది, స్క్రీన్ ప్లే మీది వాళ్ళు ఆడుతున్నారు. అడ్డంగా కాంగ్రెస్ పార్టీ బుక్ అయింది, మీరు మీ గోల్ సాధించారు. 10 ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్కి ఒక వెపన్ దొరికింది. ఆ వెపన్ని మీరు చాలా బలంగా వజ్రాయుధంలాగా ప్రయోగించి కాంగ్రెస్ పార్టీని సూప్లో పడేశారు అనేది ఒక అబ్జర్వేషన్. నిజమేనా? ఇవాళంటే మీరు ఇంకా వేరే అంశాలు ఏం లేవండి మీరు జనాల్లోకి వెళ్ళటానికి? వాసుదేవ్ గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న సభ్యులకు, అదేవిధంగా ఆన్లైన్లో ఉన్న మిత్రులందరికీ కూడా, మన ప్రజలందరికీ కూడా శుభోదయం అండి. మేము ఎవరిని ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు సార్. మేము ఎవరిని వెపన్గా వాడాలని అనుకోవట్లేదు. మాకు అంతిమంగా కావాల్సింది తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ ప్రజా ప్రయోజనమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళు, అది ఎవరైనా, ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా మేము ఎదిరించక ఉండలేని పరిస్థితి. ఎదిరిస్తాం తప్పనిసరిగా. అది మా ప్రాంత ప్రయోజనాలని కాపాడే విధంగా ఉంటాయి అవి. నిన్న పెట్టిన ప్రెస్ మీటు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడినరో,
నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పరిపక్వత ఉన్న నాయకుడిగా నేనైతే పరిగణించట్లేదు. వాసుదేవన్ గారు నేను చెప్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నేను ఆయన సినిమా హీరోగా నేను చాలా నేను అభిమానిని. మొదట ఆయన ఖుషి సినిమా కావచ్చు, తొలి ప్రేమ సినిమాలు కావచ్చు, ఇవన్నీ నేను చాలాసార్లు చూసినవాడిని. ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లో అరంగేట్రం అయిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినవాడిని. ఒక చెగువేర దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక రకాల ఒక అంటే విప్లవోద్యమం భావజాలం కావచ్చు, లేకపోతే అభ్యుదయ భావజాలం కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో అరే ఇటువంటి నాయకుడు కదా మనకు కావాల్సిందే అని చెప్పేసి అనుకున్న సందర్భం, అంటే మదిలో పులకరించిపోయిన సందర్భం. ఆ రోజు నేను పీడిఎస్ విద్యార్థి సంఘంలో ఉన్నప్పటికీ కూడా కొంత అంటే అభ్యుదయంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అరే మంచి నాయకుడు వచ్చిందని చెప్పేసి అని అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఈయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చిన తర్వాత ఈయన ఒక్కొక్క స్టెప్పు గమనిస్తున్నప్పుడు ఈయన ఎక్కడ కూడా ప్రజా ప్రయోజనాన్ని పక్కన పెట్టేసి, అదేవిధంగా ప్రజా ప్రయోజనాలని తాకట్టు పెట్టి ఆయన ఆడుతున్న నాటకాలే కనబడుతున్నాయి తప్ప ప్రజల గురించి ఎక్కడ మాట్లాడే. ఆయన ఒక్కడే నాటకాలు ఆడుతున్నాడు. మేము శుద్ధపూసలం ఖచ్చితంగా. నేను ఇంకా మీ దగ్గరికి రాలేదు, వస్తున్నాగండి. మేమేమంటున్నామంటే మేము శుద్ధపూసలము, ఖచ్చితంగా మేము శుద్ధపూసలమే. మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాన్ని కాపాడే దాంట్లో మేము శుద్ధపూసలమే. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని అవమానపరిచిన పవన్ కళ్యాణ్ ఈ గడ్డ మీద అడుగు ఎట్లా పెడతాడని నేను అడుగుతున్నా. నేను ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 11 రోజుల పాటు నేను అన్నం తినకుండా ఉన్నాను అని చెప్పేసి అన్న పవన్ కళ్యాణ్కు ఏ కారణం చేత ఇక్కడ అడుగుపెట్టడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతం ప్రజల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని చెప్పేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్కు ఏం అర్హత ఉందని చెప్పేసి ఈ తెలంగాణ ప్రాంతంలో తిరగడానికి వస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నా. వస్తావా పవన్ కళ్యాణ్? మేమంటున్నాం నీ దిక్కు దివాణం లేకుండా చేస్తాం. నిన్ను ఒక్కసారికే నువ్వు వరంగల్లో బహిరంగ సభ పెట్టినప్పుడే, కేసీఆర్ గారిని తిట్టినప్పుడే ఆ రోజే రాబిడ్డాన్ని సంగతి చూసుకుంటా తునకలైపోతావు అని చెప్పేసి అన్న నుంచి నీ నోరు మూతపడ్డది. మళ్ళీ ఈ రోజు నోరు లేస్తుంది. ఎవరి అండదండలు చూసుకొని నోరు లేస్తుందో మాకు బాగా తెలుసు. నీ బీజేపీని, నిన్ను, నీ కూటమిని కడిగి సముద్రం అవతల పడేస్తాం. మీరు ఏమనుకుంటున్నారో, మీరు మమ్మల్ని తక్కువ అంచనేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళని లేకపోతే తెలంగాణ ప్రజల్ని. తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద, తెలంగాణ ఆత్మాభిమానం మీద, తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా ఎవరు మాట్లాడినా పార్టీలకు అతీతంగా ఇక్కడ ఏకమైపోతారు. పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం సార్, వాసుదేవన్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చి నీ అయ్య జాగిరా అంటావా? నీ అయ్య జాగిరా పవన్ కళ్యాణ్? నీ అయ్య జాగిర్ ఏదైనా ఉంటే ఆంధ్రాలో ఉంది, ఇక్కడ లేదు. మా అయ్య జాగిర్, మా అయ్యల జాగిరు, 4 కోట్ల తెలంగాణ ప్రజల అయ్యల జాగిరు తెలంగాణ. నువ్వెవడివి ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చి మాట్లాడడానికి? ఈ తెలంగాణ ప్రాంతంలో నువ్వు ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. డిప్యూటీ సీఎం గా ఉన్నావు, బుద్ధి లేదు పవన్ కళ్యాణ్ నీకు కొంచెమైనా? నువ్వు ఈ రోజు తెలంగాణలో మాట్లాడడానికి తిరగడానికి బుద్ధుందా? సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఉందా పవన్ కళ్యాణ్? రే నీకు దమ్ముంటే, నువ్వు దమ్ముంటే, పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే తెలంగాణ ప్రాంతానికి వచ్చి నువ్వు మా అయ్య జాగిర్ గురించి మాట్లాడతావా? తెలంగాణ ప్రజల గురించి మా అయ్య జాగిర్ అని మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నీకు దమ్ము నువ్వు మా తెలంగాణ ప్రజలను అవమానపరుస్తావా? మా ప్రజల్ని అవమానపరుస్తావా? నీ కోనసీమ మాట్లాడుతూ దయచేసి మైక్ కట్ చేయండి ప్లీజ్. ఏ ప్రాంతంలో దయచేసి
తీసుకోమని చెప్పండి. కామెంట్ సర్కిల్ తీసుకోమనండి. కామెంట్ సర్కిల్ తీసుకోమనండి. కామెంట్ సర్కిల్ తీసుకోమనండి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజా అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావా పవన్ కళ్యాణ్? నువ్వు నీకు తమ్ముడు చెప్పినావు, నీకు ఈ తెలంగాణ ప్రాంతంలో నిన్ను తిరగని నిన్ను ఉన్నది బాబు పవన్ కళ్యాణ్. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇక్కడ మైండ్ లో ఇక్కడ మైండ్ లో కూర్చున్నాను పవన్ కళ్యాణ్. నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ తెలంగాణ ప్రాంతంలో మాట్లాడతావా? నువ్వు తెలంగాణ ప్రాంతాన్ని నువ్వు అవమానపడతావా? అదే ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక మేధావి, ఒక ఇంటలెక్చువల్, నిన్ను విమర్శిస్తాడు, మమ్మల్ని విమర్శిస్తాడు, అదే ఇంకా రాజకీయాన్ని విమర్శిస్తాడు. అటువంటి మనిషిని పట్టుకొని నీకు ఏ సోర్స్ ఉంది? నువ్వు తెలంగాణ ప్రాంతంలో నీకు ఏ సోర్స్ ఉందని చెప్పేసి 30,000 మంది నువ్వు మిస్ అయిందని చెప్పి నువ్వు చెప్పు. నువ్వు ఎంతమంది మిస్ అయిందని చెప్పినావు కదా, నువ్వు చెప్పినావు కదా 30,000 మంది మిస్ అయింది కదా. ఆ మిస్ అయిన ఎక్కడ ఏ సోర్స్ తో మాట్లాడినావు చెప్పు. ఏ సోర్స్ తో మాట్లాడే చెప్పు. అదే అంతేకాదు నువ్వు ఒక దొంగవి. అదే వేరే ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి తెలంగాణ ప్రాంతంలో ట్యాంపరింగ్ చేయడానికి ఆంధ్ర ప్రాంతంలో నువ్వు ప్రజలకు జవాబారిగా ఉన్నావా పవన్ కళ్యాణ్? చెప్పు. పవన్ కళ్యాణ్ జవాబారిగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 2 గంటల దాకా ఎవరు ఓటు వేసినో చెప్పు దమ్ముంటే. నువ్వు ఏ అధికారంతో వచ్చినావు? నువ్వు ఇక్కడ ట్యాంపరింగ్ చేయడానికి, బీజేపీతో కొమ్ము కాయడానికి, బీజేపీతో అంటగట్టడానికి ఈ రోజు తెలంగాణ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిన్ను తెలంగాణలో డిబేటా సార్? స్పీచ్ డిబేటా? ఓకే రైట్. నేను కూడా అదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నా. ఇది డిబేటా స్పీచా? ఏంటంటే డిబేటా స్పీచా? ఇది డిబేటా స్పీచ్? నాకు అర్థం కాదు. ఏంటి సార్ ఇది? నేను మాట్లాడాలి ప్లీజ్. అరే నేను మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ చెప్తా. నేను మాట్లాడతా. ఓకే రైట్ 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 ఓకే రైట్ నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు చెప్పిన ఇదే రామకృష్ణని, మన తెలంగాణ ప్రాంత ఆకాంక్షలు నెరవేర్చిన రామకృష్ణని మీరు నిలవేయండి, వదిలిపెట్టద్దు. సంగతి చూడండి. ఓకే ఓకే రైట్ 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 అయిపోయిందా? రైట్ పవన్ కళ్యాణ్ తరిమి కొట్టండి, రామకృష్ణ తరిమి కొట్టండి. నీ సంగతి చూస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఈ ప్రాంతంలో నువ్వు అడుగు పెట్టడానికి వీలే లేదు. నీ సంగతి చూస్తా నువ్వు ఏమనుకుంటున్నావు? నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ తెలంగాణ ప్రాంతంలో మమ్మల్ని బెదిరిస్తావా? మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతావా? మా ప్రాంతానికి వచ్చి మా చెరువుని ఆక్రమిస్తావా? మా ప్రాంతానికి వచ్చి మా భూమిని ఆక్రమిస్తావా? మా ప్రాంతానికి వచ్చి మా ప్రజలను అవమానిస్తావా? నీ సంగతి తెలుస్తావు. నువ్వేమనుకుంటున్నావు? నిన్ను గుండు కొట్టించి పంపుతాం. గతంలో నిన్ను గుండు కొట్టించి రోడ్డు మీద ఏం మాట్లాడుతాడండి? నిన్ను గుండు కొట్టేసారి మర్చిపోయినావా? గుండు కొట్టిస్తావా? ఇప్పుడు అరే దగ్గర నుంచి తురే దగ్గర నుంచి ఇప్పుడు నేను మాట్లాడగలను. ఇప్పుడు నేను మాట్లాడగలను. నేను చదువుకున్న వ్యక్తిని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. నేను ఆ మాటలు మాట్లాడిన మా జనసేన సంస్కృతి వల్ల నేను